హాయ్ ఆల్, వెల్కమ్ టు హర్ష సోషల్ అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం భారతదేశం యొక్క ఉత్తర మైదానం మరియు విశాల మైదానమైనటువంటి గంగా సింధు మైదానం గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనం భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలలో భాగమైనటువంటి ద్వీపకల్ప పీఠభూమి గురించి తెలుసుకుందాం. ద్వీపకల్ప పీఠభూమి రైట్, దాదాపుగా భారతదేశం యొక్క దక్షిణ భాగం మరియు గంగా సింధు మైదానం యొక్క దక్షిణ భాగం, అంటే దక్షిణ భారతదేశం మొత్తము మరియు గంగా సింధు మైదానానికి దక్షిణ భాగంలో విస్తరించి ఉన్నటువంటి భూభాగమే ద్వీపకల్ప పీఠభూమి. దాదాపు 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి పీఠభూమి ఇది. సో దక్షిణ ద్వీపకల్ప పీఠభూమి యొక్క వైశాల్యం ఎంత అంటే దాదాపుగా 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినది. మరి ఈ ద్వీపకల్ప పీఠభూమి ఎలా ఏర్పడింది అని మనం కనుక ఒక్కసారి ప్రీవియస్ క్లాస్లోకి కనుక వెళ్తే, గోండ్వానా భూభాగంలో భాగంగా ఉన్నటువంటి భారతదేశ ద్వీపకల్పం యురేషియా పలకాన్ని ఢీకొనడం వల్ల గోండ్వానా భూభాగం యొక్క ఉత్తర అంచులు పగిలిపోయి ఉత్తర మైదానం లేదా గంగా సింధు మైదానం ఏర్పడింది అని చెప్పుకోవడం జరిగింది. అది కూడా ఆ లోయ ఏర్పడితే హిమాలయ నదులు తెచ్చినటువంటి ఒండ్రు ద్వారా నిక్షిప్తమయ్యి సారవంతమైనటువంటి గంగా సింధు మైదానం ఏర్పడిందని తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క గోండ్వానా భూభాగం నుంచి విడబడినటువంటి భారతదేశం యొక్క భాగం మొత్తము కూడా గోండ్వానా భూభాగంలోనిదే మరియు పురాతనమైనటువంటి శిలలతోనూ అవక్షేప శిలలతోనూ మరియు అగ్నిశిలలతోనూ స్ఫటికాకార శిలలతోనూ ఏర్పడినటువంటి భూభాగం. సో ద్వీపకల్ప పీఠభూమి ఏ భాగంలోనిది అంటే గోండ్వానా భూభాగంలోనిది. ఏ శిలలతో ఏర్పడింది అంటే అవక్షేప శిలలతోనూ స్ఫటికాకార అగ్నిశిలలతోనూ ఏర్పడినటువంటిది. సో స్ఫటికాకార అవక్షేప అగ్నిశిలలతో ఏర్పడినటువంటి భూభాగమే ద్వీపకల్ప పీఠభూమి యొక్క భూభాగం. ఈ ద్వీపకల్ప పీఠభూమికి సరిహద్దుగా పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు, ఉత్తరాన గంగా సింధు మైదానం, దక్షిణాన నీలగిరి పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరాన గంగా సింధు మైదానం, దక్షిణాన నీలగిరి పర్వతాలు. ఇది ప్రధానంగా చూద్దాం. మ్యాప్ ద్వారా మనం తీసుకొని ఫస్ట్ ద్వీపకల్ప పీఠభూమిని తెలుసుకొని మరియు మరలా ద్వీపకల్ప పీఠభూమిని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం. రైట్, మ్యాప్ భారతదేశం మ్యాప్ గీస్తున్నానండి. సో మొత్తం మ్యాప్ కూడా గీసుకుంటే మనకు కొంత భాగం ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాలు విస్తరించి ఉన్నాయి. అది కూడా ఈజీగా ఉంటుంది, అందుకే ఈ విధంగా గీయడం జరుగుతూ ఉంది. రైట్, సో భారతదేశ పటాన్ని మనం గమనిస్తే ఫస్ట్ ద్వీపకల్ప పీఠభూమి గురించి చూద్దాం.
సో ద్వీపకల్ప పీఠభూమి 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటిది మరియు గోండ్వానా భూభాగంలోనిది. రైట్. సో పశ్చిమ సరిహద్దుగా మనకి ఇక్కడ పశ్చిమ కనుమలు ఉన్నాయండి. తూర్పున తూర్పు కనుమలు ఉన్నాయి. సో తర్వాత డీటెయిల్గా తెలుసుకుందాము. తర్వాత గంగా సింధు మైదానం మనకి ఈ ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది గంగా సింధు మైదానం. సింధు మైదానం కాదండి, ఓన్లీ గంగా మైదానం. గంగా నది మైదానం. గంగా నది మైదానం. రైట్. గంగా నది మైదానానికి దక్షిణంగాను మరియు పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు, దక్షిణాన నీలగిరి పర్వతాలు. ఇవి ద్వీపకల్ప పీఠభూమి యొక్క సరిహద్దులు గుర్తుపెట్టుకోవాలి. అంటే మొత్తం ద్వీపకల్ప పీఠభూమి అంటే ఈ ప్రాంతం అంతా కూడా ద్వీపకల్ప పీఠభూమి కిందకి వస్తుంది. సో ఇది చూద్దాం. భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి గోండ్వానా భూభాగంలోనిది. 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటిది. ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు గంగా నది మైదానం, దక్షిణ సరిహద్దు నీలగిరి పర్వతాలు, పశ్చిమ సరిహద్దు పశ్చిమ కనుమలు, తూర్పు సరిహద్దు తూర్పు కనుమలు. దేనికి ఇవి? ద్వీపకల్ప పీఠభూమికి. రైట్. ఇప్పుడు మరి ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమిని ఎన్ని రకాలుగా విభజించారు ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2 రకాలుగా విభజిస్తారు. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అవి ఒకటి మాల్వా పీఠభూమి, లేదా దీనినే ఏమంటారంటే మధ్య ఉన్నత భూములు. మాల్వా పీఠభూమి, మధ్య ఉన్నత భూములు. అలాగే రెండవది దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి. సో బాగా గుర్తుపెట్టుకోవాలండి, ద్వీపకల్ప పీఠభూమిలో భాగమే దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి వేరు, ద్వీపకల్ప పీఠభూమి వేరు. ద్వీపకల్ప పీఠభూమి అంటే మొత్తం మాల్వా పీఠభూమి మరియు దక్కన్ పీఠభూమి రెండూ కలిసినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమిలో భాగమే మాల్వా పీఠభూమి మరియు దక్కన్ పీఠభూమి. ఇవి తేడా గమనించాలి. మనం ఎప్పుడు కూడా దక్కన్ పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమి ఒకటే అని చెప్పేసి ఎప్పుడు ఆ విధంగా భావించొద్దండి. ద్వీపకల్ప పీఠభూమిలో భాగమే దక్కన్ పీఠభూమి మరియు మాల్వా పీఠభూమి. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్. మొదటగా మాల్వా పీఠభూమి. సో మాల్వా పీఠభూమి ప్రధానంగా గంగా నది మైదానానికి దక్షిణాన మరియు నర్మదా నది లేదా వింధ్యా సాత్పురా పర్వతాలకి ఉత్తరాన విస్తరించినటువంటి భూభాగం. సో మాల్వా పీఠభూమి ఉత్తర సరిహద్దు గంగా మైదానం. సరిహద్దులో వైజ్గా రాసుకున్నాం. మాల్వా పీఠభూమికి ఉత్తరాన గంగా నది మైదానం, దక్షిణాన వింధ్యా పర్వతాలు, మాల్వా పీఠభూమికి ఉత్తరాన గంగా నది మైదానం, దక్షిణాన వింధ్యా పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. తర్వాత వాయువ్యంలో ఆరావళి పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. వాయువ్యంలో ఆరావళి పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. సో ఒకసారి మ్యాప్లో చూద్దాం. మాల్వా పీఠభూమి ఇక్కడ ఉందండి, ఈ ప్రాంతం.
ఈ ప్రాంతం అంతా కూడా. చూస్తాం. సో మాల్వా పీఠభూమికి ఉత్తరాన గంగా నదీ మైదానం, దక్షిణాన వింధ్య పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ వింధ్య పర్వతాలు ఉన్నాయి. మరి ఈశాన్య భాగంలో మనకి ఉన్నటువంటి పర్వతాలు, మాల్వా పీఠభూమికి ఈశాన్యాన ఉన్న పర్వతాలు, ఈశాన్యాన కాదు సార్, వాయువ్యంలో ఉన్నటువంటి పర్వతాలు ఆరావళి పర్వతాలు. సో మాల్వా పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు గంగా నది మైదానం, అంటే ఉత్తరాన ఉన్నటువంటి హద్దు గంగా నది మైదానం, దక్షిణాన వింధ్యా పర్వతాలు, వాయువ్యంలో ఆరావళి పర్వతాలు. ఈశాన్యాన అంటే మాల్వా పీఠభూమి యొక్క ఈశాన్య ప్రాంతంలో మనకి రాజ్మహల్ కొండలు ఉన్నాయండి. రాజ్మహల్ కొండలు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్య భాగంలో మాల్వా పీఠభూమి సరిహద్దుగా ఉన్నవి రాజ్మహల్ కొండలు. సో ఈశాన్య భాగంలో రాజ్మహల్ కొండలు. అలాగే మాల్వా పీఠభూమి యొక్క తూర్పు సరిహద్దులు అంటే ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బుందేల్ఖండ్, బాగేల్ఖండ్. బుందేల్ఖండ్ మరియు బాగల్ఖండ్. సో మాల్వా పీఠభూమి యొక్క ఉత్తరాన గంగా నది మైదానం, దక్షిణాన వింధ్య పర్వతాలు, వాయువ్యంలో ఆరావళి పర్వతాలు, ఏవైతే రాజస్థాన్ ఎడారి ప్రాంతం ఏర్పడడానికి కారణమైనటువంటి పర్వతాలు. ఎందుకంటే ఆరావళి పర్వతాల యొక్క వర్షాచాయ ప్రాంతంలోనే థార్ ఎడారి విస్తరించి ఉంది. థార్ ఎడారి గురించి వచ్చినప్పుడు డిస్కషన్ చేద్దాం. మాల్వా పీఠభూమి యొక్క దక్షిణ సరిహద్దు వింధ్య పర్వతాలు. మాల్వా పీఠభూమి యొక్క దక్షిణ సరిహద్దు వింధ్య పర్వతాలు. మాల్వా పీఠభూమి యొక్క తూర్పు అంచులే అంటే ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నటువంటి బుందేల్ఖండ్ మరియు బాగల్ఖండ్. సో మాల్వా పీఠభూమి యొక్క తూర్పు అంచులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ద్వీపకల్ప పీఠభూమిలో ఒక భాగం మాల్వా పీఠభూమి. సో మాల్వా పీఠభూమి యొక్క సరిహద్దులే ఇవన్నీ కూడా. మనకి దక్షిణాన గంగా నదీ మైదానం, ఉత్తరాన గంగా నదీ మైదానం, దక్షిణాన వింధ్యా పర్వతాలు, వాయువ్యంలో ఆరావళి, ఈశాన్యాన రాజ్మహల్ కొండలు. మాల్వా పీఠభూమి యొక్క తూర్పు అంచులే బుందేల్ఖండ్ మరియు బాగేల్ఖండ్. అలాగే ఈ ప్రాంతంలో మరొక ముఖ్యమైనటువంటిది పీఠభూమి ఏదంటే ఛోటా నాగపూర్ పీఠభూమి. జార్ఖండ్ రాష్ట్రంలో విస్తరించి ఉంది ఛోటా నాగపూర్ పీఠభూమి. ఈ ప్రాంతం ఇది ఛోటా నాగపూర్ ప్లాటూ. ఛోటా నాగపూర్ పీఠభూమి అంటే మాల్వా పీఠభూమి యొక్క తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటిది ఛోటా నాగపూర్ పీఠభూమి. మాల్వా పీఠభూమిలోనే భాగమే ఇది కూడా. రైట్. అలాగే ఈశాన్య రాష్ట్రాలలో కూడా కొంత భాగం మాల్వా పీఠభూమి విస్తరించి ఉంది అన్నది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ భాగాలే మేఘాలయలో ఉన్నటువంటి గారో, కాశీ, జైంతియా కొండలు. గారో, కాశీ, జైంతియా కొండలు మాల్వా పీఠభూమి యొక్క తూర్పు సరిహద్దుగా ఈశాన్య రాష్ట్రాలలో భాగంగా విస్తరించి ఉన్నటువంటివి. సో ఇది ప్రధానంగా మాల్వా పీఠభూమి గురించి. సో ఛోటా నాగపూర్ పీఠభూమి యొక్క విశిష్టత ఏదంటే అపారమైనటువంటి ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి ఛోటా నాగపూర్ పీఠభూమి. ఛోటా నాగపూర్ పీఠభూమి ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి. ఖనిజ నిల్వలకు. సో ఇది ప్రధానంగా. మరి ఈ పీఠభూమి ప్రాంతంలో ప్రవహించేటటువంటి నదులు జీవనదులు కాదు, ఓన్లీ వర్షాధార నదులే. కాబట్టి ఇక్కడ ప్రజలు ఎక్కువగా చెరువులు, బావుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారనమాట. సో ఇది మాల్వా పీఠభూమి గురించి. మరొకసారి చూద్దాం. ద్వీపకల్ప పీఠభూమిని 2 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. మాల్వా పీఠభూమి లేదా మధ్య ఉన్నత భూములు, సెంట్రల్ హైలాండ్స్ అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో.
సో మాల్వా పీఠభూమి లేదా మధ్య ఉన్నత భూములు, దక్కన్ పీఠభూమి రెండవ భాగం. సో మనం మొదటి భాగం గురించి తెలుసుకున్నాం, మాల్వా పీఠభూమి. సో మాల్వా పీఠభూమి ఇది అండి. ఇది వచ్చేసి చోటా నాగపూర్ పీఠభూమి. సో మాల్వా పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు గంగా నదీ మైదానం, దక్షిణ సరిహద్దు వింధ్య పర్వతాలు, వాయువ్య సరిహద్దు ఆరావళి, ఈశాన్యాన రాజ్మహల్ కొండలు ఉన్నాయి. అలాగే మాల్వా పీఠభూమి యొక్క తూర్పు అంచులు బుందేల్ఖండ్, బాఘేల్ఖండ్, అలాగే చోటా నాగపూర్ ప్లాటు కూడా మాల్వా పీఠభూమిలో ఒక ప్రముఖమైనటువంటి ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందినటువంటి పీఠభూమి. మాల్వా పీఠభూమి యొక్క విస్తరించినటువంటి భాగం ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొంత భాగం విస్తరించి ఉంది. ఆ భాగమే మేఘాలయలో ఉన్నటువంటి గారో, కాశీ, జైంతియా కొండలు. ఇవి ప్రధానంగా మాల్వా పీఠభూమి గురించి. రైట్, నెక్స్ట్ దక్కన్ పీఠభూమి గురించి చూద్దాం. దక్కన్ పీఠభూమి. సో దక్కన్ పీఠభూమి యొక్క సరిహద్దులు ఏంటి, ఎక్కడెక్కడ విస్తరించి ఉంది అనేది తెలుసుకుందాం. మాల్వా పీఠభూమి యొక్క దక్షిణ సరిహద్దు వింధ్య పర్వతాలు. సో వింధ్య పర్వతాలను ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి నది నర్మదా నది. వింధ్య పర్వతాలను ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి నది నర్మదా నది. దాని తర్వాత వింధ్య పర్వతాలను ఆనుకొని జంట పర్వతాలుగా ఉంటాయి రెండు కూడా. సాత్పురా పర్వతాలు కూడా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. సాత్పురా పర్వతాలకి దక్షిణాన ప్రవహిస్తున్నటువంటి నది తపతీ నది. ఈ రెండు కూడా మనకి నర్మదా, తపతీ నదులు రెండు కూడా ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి పడమర దిశగా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తున్నటువంటి రెండు ప్రముఖ నదులు ఏవి అంటే నర్మదా మరియు తపతి. మిగిలిన నదులన్నీ కూడా ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టినటువంటి నదులన్నీ కూడా తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. సో ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, ద్వీపకల్ప పీఠభూమి ప్రధానంగా తూర్పు వైపునకు వాలి ఉన్నది. ఒక ముఖ్యమైన పాయింట్ ఇది, తూర్పు వైపునకు వాలి ఉన్నది. అందుకే పశ్చిమ కనుమల్లో జన్మించినటువంటి నదులన్నీ కూడా తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. రైట్, దక్కన్ పీఠభూమి. రైట్, సో దక్కన్ పీఠభూమి మాల్వా పీఠభూమి యొక్క దక్షిణ అంచు వింధ్య పర్వతాలు అయితే దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర అంచు సాత్పురా పర్వతాలు. అంటే దక్కన్ పీఠభూమికి ఉత్తరాన ఉన్న పర్వతాలు సాత్పురా పర్వతాలు. రైట్, అలాగే దక్కన్ పీఠభూమి యొక్క పడమర అంచు పశ్చిమ కనుమలు, తూర్పు అంచు తూర్పు కనుమలు ఉన్నాయి. అలాగే తూర్పున ప్రముఖమైనటువంటి కొన్ని శ్రేణులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. మహాదేవ్, మైకాల్, కైమూర్. సో ఇక్కడ మహాదేవ్, మైకాల్, కైమూర్ శ్రేణులు. అంటే ఈ ప్రాంతం అంతా కూడా మనకు ఒక త్రిభుజాకారంలో ఉన్నటువంటి ప్రాంతం. దక్కన్ పీఠభూమి త్రిభుజాకారంలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా దక్కన్ పీఠభూమి. దీంట్లో కర్ణాటక ప్లేటు అని, మహారాష్ట్ర పీఠభూమి, తెలంగాణ పీఠభూమి అని విడివిడిగా ఉన్నాయి. మనకి ఇక్కడ ఇవి మెన్షన్ చేసినంత వరకు మాత్రమే తెలుసుకుందాం. సో ఉత్తరాన సరిహద్దు దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు సాత్పురా పర్వతాలు. తూర్పు అంచున విస్తరించినటువంటివి మహాదేవ్, మైకాల్, కైమూర్ శ్రేణులు. తూర్పు అంచున తూర్పు సరిహద్దుగా ఉన్నవి. దక్షిణ సరిహద్దుగా ఉన్న పర్వతాలు నీలగిరి పర్వతాలు. దక్కన్ పీఠభూమి యొక్క దక్షిణ సరిహద్దు నీలగిరి పర్వతాలు. సో ఇది ప్రధానంగా దక్కన్ పీఠభూమి గురించి చూద్దాం మరొకసారి. ద్వీపకల్ప
పీఠభూమి. దాదాపుగా 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి పీఠభూమి గోండ్వానా భూభాగంలోనిది. ద్వీపకల్ప పీఠభూమి అని ఎందుకు పిలిచారంటే 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉన్నటువంటి భాగం కాబట్టి ఇదంతా కూడా ఒక ద్వీపకల్పంలోనిది కాబట్టి 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే ద్వీపకల్పం అంటాము. అందుకే భారతదేశ ద్వీపకల్పం అని కూడా పిలుస్తూ ఉంటారు. రైట్. మరి ఇది అగ్నిశిలలతోనూ రూపాంతర శిలలతోనూ ఏర్పడినటువంటి పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి కొద్దిగా తూర్పు వైపు వాలి ఉంది కాబట్టి ఈ ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించిన నదులు అంటే ద్వీపకల్ప పీఠభూమి యొక్క రెండవ భాగమైనటువంటి దక్కన్ పీఠభూమి లేదా పశ్చిమ కనుమలలో జన్మించినటువంటి నదులన్నీ కూడా తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. రైట్. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. దాన్నే మాల్వా పీఠభూమి లేదా మధ్య ఉన్నత పీఠభూములు, రెండవది దక్కన్ పీఠభూమి. సో మాల్వా పీఠభూమి మాల్వా పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దుగా గంగా నదీ మైదానం, దక్షిణ సరిహద్దుగా వింధ్య పర్వతాలు, వాయువ్య సరిహద్దుగా అరావలి, ఈశాన్యక రాజమహల్ కొండలు. మాల్వా పీఠభూమి యొక్క తూర్పు అంచులే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బుందేల్ఖండ్, బాగల్ఖండ్. అలాగే మాల్వా పీఠభూమి ప్రాంతంలో మరొక ముఖ్యమైనటువంటి పీఠభూమి ఛోటా నాగపూర్ పీఠభూమి, ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి చెందినటువంటి పీఠభూమి. రైట్. ద్వీపకల్ప పీఠభూమిలో రెండవ భాగం దక్కన్ పీఠభూమి, త్రిభుజాకారంలో కలిగినటువంటిది. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర అంచు సాత్పురా పర్వతాలు, దక్కన్ పీఠభూమి యొక్క దక్షిణ అంచు నీలగిరి, తూర్పున తూర్పు కనుమలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు. ఈశాన్య భాగంలో అంటే తూర్పు వైపున మరియు ఈశాన్య భాగంలో విస్తరించినటువంటి కొండలు మహాదేవ్ కొండలు, మైకాల్, కైమూర్ శ్రేణులు ఇక్కడ ఉన్నాయి. ఇది దక్కన్ పీఠభూమి గురించి. మరి ద్వీపకల్ప పీఠభూముల్లో ప్రధానంగా 2 కనుమలు ఉన్నాయి. ఈ కనుమల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అవి పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు. పశ్చిమ కనుమలు పశ్చిమం యొక్క తీర ప్రాంతం ఆనుకొని విస్తరించినటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి శ్రేణి, అంటే కంటిన్యూస్ సిరీస్ అంటాం. అవిచ్ఛిన్నంగా ఎక్కడా కూడా విడిపోకుండా దాదాపు దక్కన్ పీఠభూమి ప్రాంతం నుంచి మొదలుకొని ఇక్కడ నీలగిరి పర్వత ప్రాంతాల వరకు పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. అవిచ్ఛిన్నంగా అంటే మధ్యలో ఎక్కడా కూడా విడిపోకుండా కంటిన్యూస్గా ఉన్నాయి. తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణి, అంటే అక్కడక్కడ మాత్రమే విస్తరించి ఉంటాయి. అందుకే విచ్ఛిన్న శ్రేణి, అవిచ్ఛిన్న శ్రేణి. అవిచ్ఛిన్న శ్రేణి, విచ్ఛిన్న శ్రేణి. ఈ పశ్చిమ కనుమల యొక్క ఎత్తు చాలా ఎక్కువ, ఇవి ఎత్తు తక్కువ. పశ్చిమ కనుమలు దాదాపుగా 1600 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. 2000 మీటర్ల సగటు ఎత్తు కలిగి ఉన్నాయి. సగటు ఎత్తు 2000 మీటర్లు. తూర్పు కనుమల యొక్క సరాసరి సగటు ఎత్తు ఎంత అంటే 900 మీటర్లు మాత్రమే. తూర్పు కనుమలు ఎక్కడ నుంచి విస్తరించి ఉన్నాయంటే మహానది డెల్టా నుంచి నీలగిరి పర్వతాల వరకు. మహానది డెల్టా నుండి నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. అంటే ఒడిస్సాలోని మహానది డెల్టా నుండి నీలగిరి పర్వతాలు ఎక్కడైతే తమిళనాడులో ఉన్నాయో అక్కడి వరకు ఈ యొక్క తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమలు కూడా దక్కన్ పీఠభూమి సాత్పురా పర్వతాల దగ్గర నుంచి మొదలుకొని నీలగిరి పర్వతాల వరకు విస్తరించి ఉన్నాయి అవిచ్ఛిన్నంగా. మరి పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరాలు ఉన్నాయి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి కొండలు కూడా ఉన్నాయి, తెలుసుకుందాం. పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు ఈ రెండు కూడా నీలగిరి పర్వతాల వద్ద కలుస్తూ ఉన్నాయి. నీలగిరి పర్వతాలలోని గూడలూరు అనేటువంటి ఊరు వద్ద కలుస్తూ ఉన్నాయి. గూడలూరు వద్ద
నీలగిరి పర్వతాలతో కలుస్తూ ఉన్నాయి. ఏవి? పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు కూడా. పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్న శ్రేణిగా ఉంటే తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణిగా ఉండి ఈ రెండూ కూడా భారతదేశం యొక్క దక్షిణ భాగంలోని నీలగిరి పర్వతాల వద్ద కలుస్తూ ఉన్నాయి. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు కలిసేటటువంటి ప్రాంతం ఏదంటే గూడలూరు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ వేసవి విడిది ప్రాంతమే ఉదగమండలం లేదా ఊటీ. ఉదగమండలం లేదా ఊటీ ప్రసిద్ధి చెందినటువంటి నీలగిరి పర్వతాలలో ఉన్నటువంటి వేసవి విడిది ప్రాంతం. అలాగే నీలగిరి పర్వతాలలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏది అంటే దొడబెట్ట. 2639 మీటర్ల ఎత్తు కలిగినటువంటిది. 2639 మీటర్లు, 2637 మీటర్లు, 2637 మీటర్లు. సో పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు రెండూ కూడా నీలగిరి పర్వతాల వద్ద కలుస్తున్నాయి. కలిసేటటువంటి ప్రాంతం పేరే గూడలూరు. నీలగిరి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరం దొడబెట్ట 2637 మీటర్లు. అలాగే పశ్చిమ కనుమలలో ఉన్నటువంటి మరికొన్ని కొండలు కార్డమం కొండలు కేరళ, అన్నామలై కొండలు. కార్డమం కొండలు మరియు అన్నామలై కొండలు. ఈ అన్నామలై కొండలలో ఉన్నటువంటి అనైముడి శిఖరం, అన్నామలై కొండలలో ఉన్నటువంటి అనైముడి శిఖరం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం అనైముడి. సో బాగా గుర్తుపెట్టుకోవాలండి. అన్నామలై కొండలలో ఉన్నటువంటి అనైముడి శిఖరం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. ఈ శిఖరం అనైముడి శిఖరం యొక్క ఎత్తు 2695 మీటర్లు. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనటువంటి శిఖరం అనైముడి 2695 మీటర్లు. ఏ కొండలలో ఉన్నది అంటే అన్నామలై కొండలలో. నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. దక్షిణ భారతదేశంలోనంటే ఈ దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనటువంటి శిఖరం అనైముడి. మనం ఉత్తర భారతదేశానికి వెళ్ళలేదు. మనకు దక్షిణ భారతదేశం అని అడిగినప్పుడు ప్రధానంగా దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనటువంటి శిఖరం ఏది అంటే అనైముడి 2695 మీటర్ల ఎత్తు కలిగినటువంటిది. ఒకవేళ నీలగిరి కొండలలో ఎత్తైనటువంటి శిఖరం ఏది అంటే దొడబెట్ట 2637 మీటర్ల ఎత్తు కలిగినటువంటిది. ఇది ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు లేదా 10వ తరగతి విద్యార్థులు అయితే కనుక బిట్ వైజ్గా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. సో కార్డమం కొండలు అంటే యాలకల కొండలు. కార్డమం మీన్స్ యాలకులు తెలుగులో. సో యాలకల కొండలు ఎక్కడ ఉన్నాయంటే కేరళలో ఉన్నాయి. చూద్దాం. సో దొడబెట్ట నీలగిరి పర్వతాలలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి శిఖరం దొడబెట్ట. అలాగే కార్డమం కొండలు ఇక్కడ ఉన్నాయండి. అన్నామలై కొండలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడనే మనకు ముఖ్యమైనటువంటి దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనటువంటి అనైముడి శిఖరం ఇక్కడే ఉంది. అనైముడి. సో 2695 మీటర్లు. దొడబెట్ట 2637 మీటర్లు. ఇవి ప్రధానంగా భారతదేశంలోని పశ్చిమ కనుమలలో ఉన్నటువంటి ఎత్తైన పర్వతాల గురించి. మరియు పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఎక్కడ కలుస్తున్నాయంటే గూడలూరు, నీలగిరి పర్వతాల్లోని గూడలూరు వద్ద కలుస్తూ ఉన్నాయి నీలగిరి పర్వతాలు. మరి తూర్పు కనుమలలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం అరోమా కొండ. చింతపల్లిలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. మామూలుగా మహేంద్రగిరి అని చెప్తూ ఉంటారు, కానీ తర్వాత కాలంలో అరోమా కొండ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రకారం అరోమా కొండ చింతపల్లి దాదాపుగా 1680 మీటర్లు. తూర్పు కనుమలలో ఎత్తైనటువంటి శిఖరం అరోమా కొండ ఎత్తైనటువంటిది.
పశ్చిమ కనుమలలో ఎత్తైనటువంటిది అనైముడి 2695 మీటర్లు. దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటిది కూడా అనైముడే. స్పెసిఫిక్గా తూర్పు కనుమలలో అన్నప్పుడు అరోమాకొండ, పశ్చిమ కనుమలలో ఎత్తైనది అన్నప్పుడు అనైముడి, నీలగిరి పర్వతాలు అని అడిగినప్పుడు దొడబెట్ట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నీలగిరి పర్వతాలు అయితే దొడబెట్ట, దక్షిణ భారతదేశం మొత్తము అన్నా లేదా పశ్చిమ కనుమలలో ఎత్తైనటువంటి శిఖరము అన్నా కూడా అనైముడి, తూర్పు కనుమలలో ఎత్తైనటువంటి శిఖరం అయితే కన్నా అరోమాకొండ. ఇవి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో తూర్పు కనుమలలో భాగంగానే నల్లమల కొండలు, పాలకొండలు, వెలికొండలు అనేటివి కూడా ఇక్కడే ఉన్నాయి. నల్లమల, పాలకొండలు, వెలికొండలు ఇవి తూర్పు కనుమలలో భాగంగా విస్తరించి ఉన్నటువంటివి. రైట్, మరొకసారి ద్వీపకల్ప పీఠభూమి గురించి రీకాల్ చేద్దాం. సో ద్వీపకల్ప పీఠభూమి దాదాపుగా 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి పీఠభూమి. గోండ్వానా భూభాగంలో అనేది స్ఫటికాకార శిలలతోనూ, అవక్షేప శిలలతోనూ, అగ్నిశిలలతోనూ, రూపాంతర శిలలతోనూ ఏర్పడినటువంటి భూభాగం. ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ సరిహద్దు పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు, ఉత్తరాన గంగానది, దక్షిణాన గంగానది మైదానం, దక్షిణాన నీలగిరి పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి మాల్వా పీఠభూమి లేదా మధ్య ఉన్నత పీఠభూములు అంటారు. ఈ మాల్వా పీఠభూమికే మరొక పేరు మధ్య ఉన్నత పీఠభూములు. మాల్వా పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు గంగానది మైదానం, దక్షిణ సరిహద్దు వింధ్య పర్వతాలు, వాయువ్య సరిహద్దు ఆరావళి, ఈశాన్య సరిహద్దు రాజమహల్ కొండలు. మాల్వా పీఠభూమి యొక్క తూర్పు అంచులే బుందేల్ఖండ్, బాగాల్ఖండ్గా ఉన్నాయి. మాల్వా పీఠభూమితో పాటు ప్రధాన పీఠభూమి మరొకటి ఛోటా నాగపూర్ పీఠభూమి, ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి చెందినటువంటిది. మరి ఈ యొక్క మాల్వా పీఠభూమి లేదా ద్వీపకల్ప పీఠభూమి భాగాలు ఏవైనా ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయంటే కంపల్సరీగా విస్తరించి ఉన్నాయి. మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి గారో, కాశీ, జయంతియా కొండలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ద్వీపకల్ప పీఠభూమిలోని రెండవ భాగం దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు సాత్పురా పర్వతాలు, తూర్పున మహదేవ్, మైకాల్ తూర్పు కనుమలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు, దక్షిణాన నీలగిరి పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇది మాల్వా పీఠభూమి మరియు ద్వీపకల్ప దక్కన్ పీఠభూమి గురించి. సో త్రిభుజాకారంలో ఉన్నటువంటి పీఠభూమి. రైట్, మరి ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమిలో పడమర అంచుగానేమో పశ్చిమ కనుమలు ఉన్నాయి, తూర్పు అంచుగానేమో తూర్పు కనుమలు ఉన్నాయి. పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్నంగా ఉండి ఎత్తైనటువంటి సరాసరి సగటు ఎత్తు 2000 మీటర్ల ఎత్తు వరకు ఉండి ఎత్తైనటువంటి కొండలను కలిగినటువంటి శ్రేణి. తూర్పు కనుమలు అవిచ్ఛిన్నంగా ఉన్నాయి. ఈ రెండూ కూడా అంటే తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాల వద్ద కలుస్తూ ఉన్నాయి. ఎక్కడ కలుస్తున్నాయంటే గూడలూరు అనే ప్రాంతం వద్ద కలుస్తూ ఉన్నాయి. ఇక్కడే భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి అంటే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి వేసవి విడిది ప్రాంతం ఊటీ లేదా ఉదగమండలం అని పిలుస్తాము. ఆ ప్రాంతం నిక్షిప్తమైంది. నీలగిరి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరం దొడబెట్ట 2637 మీటర్లు. అలాగే పశ్చిమ కనుమల్లోనే ఎత్తైనటువంటి శిఖరం లేదా దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనటువంటి శిఖరం అనైముడి శిఖరం అన్నామలై కొండలలో విస్తరించి ఉన్నటువంటిది. తూర్పు కనుమలలో విస్తరించి ఉన్నటువంటి లేదా పెద్ద కొండ ఏది అంటే ఎత్తైనటువంటి ప్రాంతం ఏది అంటే అరోమాకొండ, దాదాపుగా 1680 మీటర్లు, చింతపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటిది. ఇది ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమి గురించి. థ్యాంక్ యూ.